రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం జరుగుతోంది. అయితే 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది చెబుతున్నారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో 15 మంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి ఘర్షణకు దిగొద్దని సూచిస్తున్నారు. పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు అంటున్నారు. మాదంటే ఎట్లా వస్తుంది చెప్పు. వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి వాడు జగలన్నీ కబ్జా గురవుతున్నాయి. దొంగలు రౌడీలంతా నాకు కబ్జా పెడుతున్నారు. పడేని ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు. అది కూడా మాకు తెలుసు. మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. లోపలికి వచ్చి మా మీద కేసు పెట్టారు. తయారు టెన్షన్ వచ్చింది. ఇంత దౌర్జన్యం జరుగుతుంది. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సైంది ఒక మానవుడు ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే 82/1/AA మా సర్వే నెంబర్, 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది. మాకు 4033 గుంటలు ఉంది. పక్కన 43 గుంటలు మనకుంది, వాళ్ళకుంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. ఇప్పుడు అంతా నాదే అంటాడు ఆయన. సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించిండు. హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ క్లియర్. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటుంటే మళ్ళీ మనుషులు చేసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా? నన్ను దూర్చంద్ దగ్గర 1.29 తీసుకుండు. ఆయన 1.29 నేను డిస్ప్యూట్ చేస్తలేవు. ఆయనకుంది, మనకుంది. గోడ లోపల మొత్తం నాదే అని అంటే ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఉంది, నడిపించండి. ఆయన 50 సార్లు మల్లారెడ్డికి ప్రయత్నం చేసినాము. 3 సార్లు రీసెంట్ గా ఆయన ఇంట్లో కలిసినాము. సర్వే చేసుకుందాం అంటాడు. సర్వే వస్తే తిట్టి పంపిస్తారు. క్లియర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. 4 ఎకర్ 24 గుంటాస్ అయినది. మల్లారెడ్డి గారి 1 ఎకర్ 29 గుంటాస్ మల్లారెడ్డి గారు. జాయింట్ డైరెక్టర్ తోటి సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన తర్వాత ఆయన బౌండరీ ఆయనకు, ఈయన బౌండరీ చూసిన తర్వాత ఈ అన్ని డాక్యుమెంట్లు చూసిన తర్వాతనే మేము కొనుక్కోవడం జరిగింది. జనరల్ డైరెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ తోటి నమ్మకం లేక ఆయనే చేసుకున్నాం. ఆ ఎంఆర్ఓ చేసిన తర్వాత సర్వే కూడా మళ్ళీ సేమ్ అదే. ఆయనకు 1 ఎకర్ 29 గుంటాస్, ఒక ఎకరం 6 గుంటలు వచ్చేసి. మరి ఆ ప్రకారంగా మేము చేసేసుకుంటే దాని ఫెన్సింగ్ గిన్సింగ్ మొత్తం టోటల్ డ్యామేజ్ చేసేసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ట్రెస్పాస్ కేసు పెట్టడం జరిగింది. మేము ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో గతంలో ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో అట్లే ఉన్నది. దాని ఆధారంగానే ఇవాళ ఇక్కడికి సైట్కి వచ్చి మా పొజిషన్లో మేము ఉంటే
వచ్చి దౌర్జన్యం చేసి మా శ్రీనివాసరెడ్డి గారిని కొట్టి మా వాళ్ళందరిని కొట్టి ఒక్కొక్క కుటుంబానికి 9 మంది డాక్యుమెంట్లు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి 2-3 వచ్చారు. వీళ్ళని దౌర్జన్యంగా కట్టేందుకొని కట్టలు పెట్టి కొట్టి గేటా కేసి కొట్టి పోలీసు వాళ్ళ ముంగట్నే కొట్టడం కూడా జరిగింది. మరి ఎంత దౌర్జన్యం చేసినటువంటి ఈ మల్లారెడ్డి వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు, మా మీద కేసు పెట్టారు. ఇక సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం జరుగుతోంది. అయితే 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.1 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది చెప్తున్నారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో 15 మంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి ఘర్షణకు దిగొద్దని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. అమూల్య, సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుని ఒక రకం చెప్పాలంటే మొత్తంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంట్లో ప్రధానం గమనిస్తే ఈ 2.5 ఎకరాల భూమి తమదే అంటూ కూడా మల్లారెడ్డి, తర్వాత అందులో దాదాపుగా 1.11 ఎకరాల భూమి తమదంటూ మరొక 15 మంది ఇక్కడ భూమికి రావడం, మొత్తం మీద ఈ భూ వివాదంలో ఇరు వర్గాలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే ప్రయత్నం చేయడంతో సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, తర్వాత ఆయన అల్లుడు రాజశేఖర్తో పాటు దాదాపుగా 15 మంది ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో జరుగుతుంది. ఒక్కొక్క దాదాపుగా 400 గజాల చొప్పున భూమిని కొనుగోలు చేయాలని చెప్తూ 15 మంది తమకు ఇప్పుడుగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. దీంట్లో వెంటనే ఎప్పుడైతే గొడవ జరిగిందో, గొడవ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని ఇక్కడ దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా అంటే మల్లారెడ్డి తరఫున కావచ్చు, తర్వాత అవతల పక్కన 15 మంది వచ్చి భూమి మా పేరు రిజిస్ట్రేషన్ చెప్పేసి ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తా పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఎలాంటి గొడవ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పిన కూడా ఇప్పటికే పోలీసులు ఇరు వర్గాల వ్యక్తులను సరిచేసే ప్రయత్నం చేస్తారు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు మాత్రం తమను భయపెడుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి పోలీసులు కూడా తమకు సపోర్ట్ చేయడం చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. తామకు కోర్టు ఆర్డర్ ఏమైతే ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం మేము కోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఎవరు కూడా గొడవ చేసి చెప్పని కూడా ఇరు వర్గాలు కూడా సజ్జీవ ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఇంకా గొడవ జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో మరి కాసేపు అక్కడి నుంచి ఇరు వర్గాలు మీరు ఆ ల్యాండ్ లో నుంచి బయటకు వెళ్ళాలి. ఘర్షణ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పని కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.